హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా చంద్రబాబుకి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో నాయకులు అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే ఏపీలో రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలోకి ఉన్న జగన్ పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీతో సఖ్యతతో మిలిగింది. అయితే టీడీపీ జనసేన కూటమిలో ఇప్పుడు బీజేపీ కూడా చేరడంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సుదీర్ఘకాలం పాటు సాగుతూ వచ్చిన కూటమి పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. దీంతో సీఎం జగన్ను ఢీకొట్టడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకమవుతున్నట్లు పరిస్థితి కనిపిస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి కూడా ఉంది. తమ పార్టీ నాయకుడు 2014 ఎన్నికల మాదిరిగా పోటీ చేయకుండా నేరుగా కూటమికి మద్దతు ఇచ్చినా బాగుండని సెటైర్లు వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటువంటి క్రమంలో కూటమిలో ఓట్ల బదిలీ సక్రమంగా సాగుతుందా అనే అనుమానం కూడా అన్ని పార్టీల్లోనూ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఎన్నికల ఫలితాల్లో ఏదైనా తేడా వస్తే అది ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే అని టీడీపీ నాయకులు చెబుతున్నారు.